ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 29వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కుబేరు మండలం. ఈ కుబేరు మండలంలో మొత్తం 38 గ్రామాలు ఉన్నాయి. ఈ 38 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కుబేరు మండలం కొరకు ఈ మండలంలో ఉన్న 38 గ్రామాల ప్రజల రక్షణ కొరకై ప్రార్థన చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఈ 38 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న సువార్థికుల కొరకు, సేవకుల కొరకు, వారి కుటుంబాల, వాళ్ళ పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కృప చూపించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 21, 22 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితే గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ మాటలో గత దినాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినట్లు, విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపినట్లు. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పారని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నానని, రెండవ వాడు 5 జతల ఎడ్లను కొన్నానని, మూడవ వాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుకు రాలేకపోయాను అని రకరకాల నెపములు పిలువబడిన వారు చెప్పినట్లుగా మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం.
21వ మాట, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివాడిని తోడుకుని రమ్మన్నారని ఆ దాసునితో చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. పిలువబడిన వారు నెపములు చెప్పినప్పుడు, పిలువబడిన వారు సాకులు చెప్పినప్పుడు ఆ ఇంటి యజమానుడు బహుగా కోపపడి, ఇదిగో వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. 22వ మాటలో, అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితేనే కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాడు. అంటే కుంటివారు, బీదవారు, అంగహీనులు, గుడ్డివారు ఎంతమంది వచ్చినా సరే ఆ విందు స్థలములో ఇంకా ఖాళీగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారు నెపములు చెప్పినంత మాత్రాన విందు ఆగిపోలేదు. కానీ ఆ సమయానికి ఎవరైతే ఆ ఇంటి యజమానుని ప్రణాళికలో ఉన్నారో, అనగా దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో ఉన్నారో, వారందరూ కూడా పిలువబడ్డారు. వారు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఖాళీ ఉందని ఆ దాసుడు ఆ యజమానుతో చెబుతూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభులు వారు అన్నారు, నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, నిన్ను పాపులను పిలవటానికి వచ్చానని. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పిలవబడిన వారు నెపములు చెప్పినప్పుడు బీదలను పిలిచారు, అంగహీనులను పిలిచారు, కుంటివారిని పిలిచారు, గుడ్డివారిని పిలిచారు. అంటే వారు ఆ విందుకు పిలవబడిన వారు కాదు, కానీ పిలువబడిన వారు నెపములు చెప్పినప్పుడు ఆ యోగ్యత వీరికి దొరికింది. కనుక ప్రభు మనకి ఏ పని అప్పచెప్పారో ఆ పనిని నమ్మకంగా కొనసాగిద్దాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. దేవుని పని కొరకు ఖర్చు పెట్టి మనము ఖర్చు అయిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు దేవా. మేము నెపములు చెప్పేవారుగా ఉండకుండా సహాయము దయచేయండి. కృపగలిగిన దేవా, మేము పిలువబడిన వారంగా ఆ పిలుపుకు తగినట్టుగా మేము నడుచుకున్నట్టుకు మీరు సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.